ఎండలు మండిపోతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో వేసవి ప్రారంభానికి ముందే నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడి కాలనీల్లో చాలా వరకు జనం నీళ్ల కోసం కష్టాలు పడని రోజంటూ ఉండదు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవడంతో సమస్య ఆ రోజుకు తీరేది. కానీ మరుసటి రోజు మరో ట్యాంకర్ రావాల్సిందే. ఇలా ఎన్నాళ్లు ట్యాంకర్ల బాధ అనుభవిస్తామని ఆలోచించిన ఓ కాలనీ వాసులంతా ఏకమయ్యారు. నీటి కష్టాలు దూరం కావాలంటే ఇంకుడు గుంతలు తీయటమే మార్గంగా భావించారు. ఉద్యమంగా కదిలి ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఉండాలనే నిబంధన విధించుకొని వందలాది ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. మరో అడుగు ముందుకేసి రూప్ టాప్ ప్రాజెక్ట్ పదుల సంఖ్యలో ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి కొద్ది రోజుల్లోనే 70% నీటి సమస్యను దూరం చేసుకుని ఇరుగు పొరుగు కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఉండాలంటే రానున్న వర్షాకాలంలోనైనా వరదను వృధాగా పోనీయకుండా భూగర్భంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒడిసి పట్టిన నీటి బొట్టు రేపటి భవితకు తొలిమెట్టు. ఈ మాటలు నినాదాల వరకే పరిమితం కావడం లేదు. నీటి విలువ తెలిసిన వారెందరో ఆచరించి చూపిస్తున్నారు. మండుటెండల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా జీవిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న గౌతమి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు. సుమారు 10 ఏళ్ల కిందట నీటి కోసం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఈ కాలనీ వాసులు సమష్టి కృషితో నీటి కష్టాల నుంచి గట్టెక్కారు. తమ ప్రాంతంలో కురిసిన ప్రతి చినుకును ఒడిసి పట్టడం ద్వారా వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వీళ్లకు లేకుండా పోయింది. కాలనీ స్టార్టింగ్లో వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ రాక్ షీట్ ఏరియా అని చెప్పేసి. సో మేము దాన్ని గమనించి ఫ్యూచర్లో మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, వాటర్ ట్యాంక్లెస్ కాలనీ కింద మారాలి అన్న ఒక దృఢ సంకల్పంతో రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్, ఇంజెక్షన్ బోర్వెల్స్ అండ్ రూఫ్ టాప్ వాటర్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాము. దీంతోపాటు మాకు ఏదైతే 1.5 ఎకర్ పార్కు అండ్ 2.5 ఎకర్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందో దాంట్లో కాంక్రీట్ జంగల్గా మారకుండా దాన్ని మొత్తం యథాస్థితిగా మట్టితోటే ఉండేలాగా మేము ఏర్పాటు చేసుకున్నాం. అంటే వచ్చిన ప్రతి ఒక్క వర్షం చినుకు అందులోంచి ఈ ఒక రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్కి కానీ భూగర్భంలోకి డైరెక్ట్గా వెళ్ళేలాగా మేము అన్ని మార్గాలు తీసుకున్నాం. దానివల్ల మాకు ఈరోజు చాలా అపార్ట్మెంట్స్లో వాటర్ స్కేర్సిటీ అనేది తగ్గింది. అంటే ఇంచుమించు మే మంత్లో కూడా మేము కొన్ని అపార్ట్మెంట్స్లో వాటర్ ట్యాంక్స్ తీసుకోవట్లేదు అంటే దాన్ని మీరే ఆలోచించుకోవచ్చు. గౌతమి ఎన్క్లేవ్లో 60 అపార్ట్మెంట్లు ఉండగా సుమారు 2500 కుటుంబాలు జీవిస్తున్నాయి. 2012 నుంచి 2014 వరకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో బోరుబావులు ఎండిపోయి నిత్యం ట్యాంకర్ నీరే దిక్కయ్యేది. నీటి కోసం వాళ్లు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవాళ్లు. అయినా ప్రతి వేసవిలో మళ్లీ సమస్య పునరావృతం అవుతూనే ఉండేది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులంతా ఏకమై ఇంకుడు గుంతలు తీయడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. అక్కడి అసోసియేషన్ ప్రతి భవనంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిబంధన పెట్టడంతో సుమారు 100 ఇంకుడు గుంతలు తవ్వారు. దాంతో వాన నీటిని అందులోకి మళ్లించడం ద్వారా బోరుబావుల్లో ఆశించిన మేర నీటి ఊట పెరిగింది. ఆ తర్వాత 2016లో వర్షపు నీటిని పూర్తిగా ఒడిసి పట్టాలనే ఆలోచనతో రూఫ్ వాటర్ ప్రాజెక్ట్ ని చేపట్టారు. 150 అడుగుల మేర 12 ఇంజెక్షన్ బోర్లను త్రవ్వించి వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా పైపుల ద్వారా అనుసంధానం చేశారు. దీంతో 70% నీటి కొరతను అధిగమించారు. ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఏర్పాటుతో ప్రతి నీటి చుక్కను సంరక్షిస్తున్న గౌతమ్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడడం పూర్తిగా మానేశారు. భవనంపై పడిన వర్షపు నీటిని ఫిల్టర్ చేసి సంపుల్లోకి మళ్లించుకుంటున్నారు. వాటిని గృహ అవసరాల కోసం వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి భవనానికి వాటర్ మీటర్ ఏర్పాటు చేసుకున్నారు. వేసవిలో నీటిని వృధా చేస్తే జరిమానా చెల్లించేలా నిబంధన పెట్టుకున్నారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని రోజు 500 లీటర్ల నీటిని వినియోగించుకోవాలని పరిమితి విధించుకున్నారు. ఇక పరిమితికి మించి వినియోగిస్తే ప్రతి లీటర్కు 25 పైసల చొప్పున జరిమానా విధిస్తూ నీటి పొదుపును పాటిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలనీలో ఉన్న 1.5 ఎకరాల పార్క్, 2.5 ఎకరాల క్రీడా మైదానంలో కూడా ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకుండా వర్షపు నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి.
2012లో మా అసోసియేషన్ ఫామ్ అయింది. అప్పుడే కొద్దిగా కొన్ని అపార్ట్మెంట్లు కట్టడం మొదలెట్టారు. ఇనీషియల్ స్టేజ్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండకపోయేది, అంటే తక్కువ అపార్ట్మెంట్లు ఉండటం వల్ల. కానీ ఓవర్ పీరియడ్ 68 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టడము అండ్ ఆ తర్వాత 6500 జనాభా నిండిపోవడం కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది స్టార్ట్ అయింది. ఈ లోపలే పూర్వ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరము మేము కలిసి ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లు ఇనిషియల్గా ఒక 110-120 కట్టించామండి. అప్పటికి కూడా వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. సో ఆ తర్వాత ఈ ఇంజెక్షన్ బోర్వెల్స్ అనేటివి చేయించాము. ఆల్మోస్ట్ ఈరోజు 12 ఇంజెక్షన్ బోర్వెల్స్ మా కాలనీలో ఉన్నాయి సార్. 2016 అండ్ 18 ప్రాంతంలో దగ్గర ఒక 6 నుంచి 8 వేయించుకున్నాం. ఆ వేయించుకున్న ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపించింది. మా కాలనీలో కొన్ని అపార్ట్మెంట్లో ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్లో కూడా మేము ఒక వాటర్ ట్యాంకర్ మీద కూడా డిపెండెంట్ లేదు. అలాంటిది ఎంసీజీ రెసిడెన్సీ ఒకటి, ఎంవివి ఓక్వుడ్స్, రెయిన్ డ్రాప్స్, రిలయన్స్ కమల్, అలా కొన్ని అపార్ట్మెంట్ పేర్లునే అయ్యే కాకుండా చాలా అపార్ట్మెంట్లు కూడా వాటర్ ట్యాంకర్ మీద డిపెండెన్సీ లేకుండా ఉన్నారు. సో ఇదే బెనిఫిట్ మేము ఒకళ్ళని పొందకుండా పక్కన కాలనీ వాళ్ళు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందువల్లంటే మేము ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా సేవ్ చేస్తున్నాం కాబట్టి మాతో పాటు పక్కన కాలనీ వాళ్ళు కూడా బెనిఫిట్స్. మేము అదేవిధంగా పక్కన ఉన్న శ్రీరామ్ నగర్ కానీ వేరే ఇతర కాలనీ వాళ్ళు కూడా ఈ మెజర్స్ చేసుకుంటే ఈ ఎంటైర్ కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండదు సార్. ఇండివిజువల్గా వర్షం పడినప్పుడు ప్రతి బిల్డింగ్ మీద పైప్ లైన్ వేసుకొని కింద వాటర్ ఫిల్టర్ అటాచ్ చేసామండి. సో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి కింద ఫిల్టర్లోకి వచ్చి ఆ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ మేము సంపులోకి పంపించుకొని రీయూజ్ చేస్తున్నాం రెయిన్ వాటర్. ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ని కూడా మళ్ళీ పిట్లోకి పంపించి అదొక 3 డిఫరెంట్ కాన్సెప్ట్ మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఆ ఫిల్టర్ అనేది ప్రతి బిల్డింగ్లో ఆల్మోస్ట్ గౌతమి ఇంట్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేయించాం. వర్షాకాలంలో వరద నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే 365 రోజులు నీటి కొరత లేకుండా జీవించవచ్చని నిరూపిస్తున్నారు ఈ కాలనీ వాసులు. ప్రైవేటు ట్యాంకర్లకు వెచ్చించే నగదును నీటి సంరక్షణకు ఖర్చు చేస్తూ నగరంలో నీటి ఎద్దడి లేని ప్రాంతంగా తమ కాలనీని తీర్చిదిద్దుకుంటున్నారు. గత కొంతకాలంగా భవన నిర్మాణ సమయంలో అనుమతులకు సంబంధించిన అంశాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ నిబంధనను తప్పనిసరి చేశారు. అవగాహన లేమి కారణంగా నీటి నిర్మాణాన్ని కేవలం అలంకారప్రాయంగానే భవన నిర్మాణదారులు చూస్తున్నారు తప్ప ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదనేది అభిప్రాయపడుతున్నారు. యాక్చువల్గా మేము పార్క్లో ఏంటంటే రెయిన్ హార్వెస్టింగ్ ద్వారా వాటర్ యూజ్ చేస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఈ సమ్మర్లో ఏంటంటే మాకు కాలనీ వాసులు కొంతమంది స్పాన్సర్ చేస్తారనమాట. ఆ వాటర్తో మేము గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నామండి. కాలనీలో చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టామన్నమాట. సో కామన్ లైటింగ్ అంతా రూఫ్ టాప్ సోలార్ ఉపయోగించుకుంటూ మేము ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఎక్సెస్ పవర్ని మేము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అండి. అలాగే ఏంటంటే కాలనీలో మాకు ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అనమాట అండి. మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ ద్వారా ఏంటంటే కొంత ఏమవుతుందంటే మాకు చెట్లు కూడా చాలా గ్రీన్గా ఉంటున్నాయి అన్నమాట అండి. సమ్మర్లో ఏంటంటే మాకు టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుందండి. మేము రోడ్ల మీదకి వచ్చినా అట్లీస్ట్ 3-4 degrees తక్కువ ఉంటుంది అనమాట. మాకు గ్రీనరీ ఉంటాం అలా అనమాట. ప్రతి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతంలో ఒకటిగా ఉన్న కొండాపూర్లో వాననీటి సంరక్షణలో ఆధునిక పద్ధతులను పాటిస్తూ చుట్టుపక్కల కాలనీలకు గౌతమ్ ఎన్క్లేవ్ కాలనీ ఆదర్శంగా నిలుస్తోంది. భారీగా పడిపోతున్న భూగర్భ జలాలను తమ ప్రాంతంలో క్రమంగా పెంచుతూ వేసవిలో నీటి ఇక్కట్లను దూరం చేసేందుకు కలిసికట్టుగా శ్రమిస్తున్నారు.